వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. రాష్ట్రంలో నిర్వహించిన 2025 మెగా డిఎస్సిలో జరిగిన అక్రమాలపై ఎన్డీఏ ప్రభుత్వం నిగ్గు తేల్చాలని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా పట్టణంలోని పార్టీ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ లక్షలాది మంది అభ్యర్థుల జీవితాలలో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడిందని దుయ్యబట్టారు. ఈ అక్రమాలకు తావు ఇచ్చిన విద్యాశాఖ మంత్రి పదవికి నారా లోకేష్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశానికి పలు విద్యార్థి సంఘాలు, నాయకులు, రాజకీయ పార్టీల నాయకులు హాజరై డిఎస్సిలో జరిగిన అక్రమాలపై చర్చించడం జరిగిందని వారు తెలిపారు. డిఎస్సిని లక్షలాది మంది పరీక్షలు రాస్తే ఆ పరీక్షలో ప్రతిభ చూపిన అభ్యర్థులు కాకుండా అలహర్లకు కట్టబెట్టి భారీ కుంభకోణానికి దారితీసిందని వారు తెలిపారు. అంతేకాకుండా మెగా డిఎస్సిలో జరిగిన అక్రమాలకు తాను ఆధారాలతో సహా సిద్ధంగా ఉన్నానని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. డిఎస్సి పరీక్షల అనంతరం జీవో నంబర్ 58 ద్వారా విడుదల చేసిన కొత్త జీవోలను 47 జీవోలను రద్దు చేయడం జరిగిన అక్రమాలకు సాక్ష్యం కాదా అని కేతిరెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇందులో భాగంగా ఆర్చరీలో జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన దుర్గయ్యకు 1.1 పద్ధతిన ఇంటర్వ్యూలకు పిలిచి ఉద్యోగం ఇవ్వకపోవడం ఏంటి కారణమని నిలదీశారు. ఈ కార్యక్రమంలో బీఎస్సీ జిల్లా అధ్యక్షుడు సాకే వినయ్ కుమార్, వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగ్ జిల్లా అధ్యక్షుడు పురుషోత్తం రాయల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు అమర్నాథ్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, నియోజకవర్గ అధ్యక్షులు గడ్డం గంగాధర నాయుడు, పట్టణ అధ్యక్షులు వేణుగోపాల్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి సకలరాజా, ఏఐఎస్బి జిల్లా ప్రధాన కార్యదర్శి పోతులయ్య, ఏఐఎస్ఓ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ యాదవ్, ఏఐఎస్యు నాయకుడు దామోదర్, పిఆర్ఎస్ వైఎఫ్ నాయకుడు సాయినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మొన్నటిదాకా ఒక బలమైన చర్చ, నీట్ పేపర్ లీక్ అయింది. ఆ నీట్ పేపర్ లీక్ అయిన దాని మీద బాధ్యుల మీద యాక్షన్ తీసుకోవాలి, దానికి సంబంధించిన మంత్రి రాజీనామా చేయాలి అనే ఒక ఉద్యమం చివరికి ఆ మంత్రిని పదవి పోయేంత వరకు కూడా విద్యార్థి లోకం దేశం యావత్తు కూడా మద్దతు పలకడంతో ప్రభుత్వం దిగి వచ్చి ఆ మంత్రి రాజీనామా చేయాల్సిన పరిస్థితి. అంటే మనం వింటూ ఉంటాం బటర్ఫ్లై ఎఫెక్ట్ అని. ఒక 3 నెలల 4 నెలల వరకు ఆ మంత్రి కూడా అనుకుంటాడు నా ఉద్యోగానికి ఎసరు వస్తుంది అని చెప్పేసి. అంత బాగానే అయిపోతుంది కదా, ఇదే ఫస్ట్ టైం లీక్ అయిందిగా. ఈ 12 సంవత్సరాలు 155 సార్లు పేపర్లు లీక్ అయినాయి ఈ దేశంలో. అయినా ఎప్పుడు పేపర్లు లీక్ అయినాయి కానీ ఎప్పుడు ఎవడు కానీ బాధ్యత తీసుకునేది ఏం లేదు కదా. నన్నెవడు ఏం చేస్తానులే అని చెప్పి పాపం ధర్మేంద్ర ప్రధాన్ భావించింది. ఒక 4 నెలల ముందు వరకు. కానీ 4 నెలల ముందర సుప్రీంకోర్టు జడ్జి పాపం సూర్యకాంత్ గారు నిరుద్యోగులందరూ కూడా, నిరుద్యోగులు, ఆర్టీఐ యాక్టివిస్టులు బొద్దింకల్లాగా వచ్చి దాడులు చేస్తున్నారు, ఇలా ముందుకు వస్తున్నారు అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. దాంతో పుట్టింది ఒక కాక్రోచ్ జనతా పార్టీ అనే పార్టీ. వాళ్ళని రాజకీయాల్లో పోటీ చేయడం లేదు. వాళ్ళని నువ్వు మా మతానికి ఓటేయని చెప్పి ఓటు అడగడం లేదు. ఈ దేశ భవిష్యత్తుకు ఉంటాము అని చెప్పేసి రావడం జరిగింది. దానికి ఆర్గనైజేషన్ లేదు, కమిటీ లేదు, ఏం లేవు. నాకు తెలిసి 2 స్పోర్ట్స్ పర్సన్లు పెట్టినారు అంతే. ఒకటేసారి సోషల్ మీడియాలో విపరీతంగా 22 మిలియన్స్ 23 మిలియన్స్ ఫాలోవర్స్, అంటే 2.5 కోటి మంది ఫాలోవర్లు అయిపోయినారు. దానికి అంతా రాత్రిగా అయిపోయింది. ఈ దేశంలోని యువత ముందుకు వచ్చింది. సోనం వాంగ్చుక్ అనే అతను జంతర్ మంతర్లో కూర్చున్నాడు. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 20 రోజులు కూర్చున్నాడు. పట్టించుకోలే. ఒక రోజు వచ్చినారు, పోలీసులు వచ్చినారు, రాత్రికి తెల్లారి వచ్చినారు, యూనిఫామ్ లేకుండా వచ్చి ఎత్తుకోపోయినారు. సోనం వాంగ్చుక్ ఎత్తకపోయినా ఇదేం నడుస్తుందిలే అని చెప్పేసి అనుకున్నాను.
నువ్వు చెప్పలే, నేను చెప్పలే, ఎవరు చెప్పలే. వేలాదిగా పార్లమెంట్ వైపు అడుగులు వేయడం జరిగింది. అడ్డుకోవడానికి బాష్పవాయువులు ఉపయోగించినారు, బుల్లెట్ల వర్షం కురిపించినారు, లాఠీలకు ఉలిగిలు పెట్టి కొట్టినారు. ఎక్కడ ఎవరే కానీ తగ్గలేదు. అంత ప్రశాంతంగానే జరిగింది. నేను భయపడ్డా, దీనిలో ఎవడైనా ఒకడిద్దరు పోయి అసాంఘిక శక్తులు వెళ్ళి దాన్ని ఎంత ప్రేరేపించి దాన్ని అవుట్ ఆఫ్ చిన్న గొడవ జరిగింది. నాకేమైతుంది, ఇమ్మీడియట్ గా లా అండ్ ఆర్డర్ పోలీస్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది, మొత్తం దాన్ని చదవకూడదు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.